కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ తను రిటైర్ అయ్యి ఒక 4 ఏళ్ళు అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఆయన వయసు 68 ఏళ్ళు. ఈ కాలంలో వృద్ధులకి వీళ్ళకి ఒక సమస్య వస్తుంది. ఆస్తులు బిడ్డలకు రాసి ఇచ్చేస్తే పట్టించుకునే వాళ్ళు ఉండట్లేదు. ఆ తర్వాత విదేశాలకు పోతారా, వ్యాపారాలే చేసుకుంటారా, ఏదో ఆస్తి మా కోసమే సంపాదించారు ఎవడికి వస్తారులే అన్నటువంటి. అదే సందర్భంలో వాళ్ళ కోసమే సంపాదించింది, మరి అప్పుడు వృద్ధాప్యంలో మా బాధ్యతలు చూడాలి కదా అన్నటువంటి వీళ్ళ ఆలోచన. ఈ బాధ్యతలు అంటే ఏ పని మనిషినో పెట్టుకో అనేటటువంటి ధోరణి పిల్లలది. ఈ పిల్లలతో మమేకమైతే బెటర్ అన్నటువంటిది భార్యల ఫీలింగు. ఇక్కడ ఓంప్రకాష్ సంపాదించుకున్నటువంటి ఆస్తిని పిల్లలకి తనకి రాసి ఇచ్చేయమంటుంది భార్య. నా తదనంతరం మాత్రమే అంటాడు ఆయన. అందుకు పిల్లలు ఎదురు తిరిగితే ఆ పిల్లల పక్షాన్ని నిలబడ్డ భార్య భర్తతో గొడవ పడతా వచ్చింది. ఐపీఎస్ల గ్రూపులోనూ పెట్టింది మా ఆయన ఎట్టంటోడు అట్టంటోడని. ఆస్తిలో వాటా అంటూ యాజిటేషను చేసింది. సరే న్యాయపరంగా అయితే కనుక తదనంతరమే వస్తుంది, కానీ భర్త బతికొండగానే ఆస్తి విడాకులు తీసుకుంటే వస్తుంది. ఆ విషయాన్ని ఓంప్రకాష్ చెప్తే విడాకులు నేను ఎందుకు తీసుకుంటాను అంటుంది. తీసుకుంటే నువ్వేమిస్తావు, భరణం వేస్తావు కదా అంటుంది. ఇట్లా గొడవ అంతా నడిచింది, బంధువుల మధ్యలో నడిచింది, ఒక యాజిటేషన్ కూడా చేసింది ఆవిడ. అంతా అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తన కూతురుతో కలిసి భర్తని కళ్ళకి కారం కొట్టి చంపేసి పోలీసులకి ఇన్ఫామ్ చేసింది. చివరికి తన ఇంకొక పోలీస్ అధికారి, మాజీ ఐపీఎస్ అధికారి భార్యకి ఫోన్ చేసి ఆ రాక్షసుని చంపేశానని చెప్పింది. అంటే వీళ్ళు అతన్ని రాక్షసుడిగా ప్రొజెక్ట్ చేశారనమాట. ఓవరాల్గా డీజీపీ స్థాయిలో చేసినటువంటి అధికారే చివరికి ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటిది ఒక్క కర్ణాటక కాదు, యావత్ భారతదేశంలోని ఐపీఎస్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది అంటలో అతిశయోక్తి ఏం కాదు.